మోహన్ లాల్ బానోత్. నేను బాలాజీ నగర్ తండ గ్రామ పంచాయతీకి యునానిమస్గా ఎన్నుకోవడం, పార్టీలకు అతీతంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగి యునానిమస్గా గెలిచి నా ప్రజా అభివృద్ధి కోసం, నా గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ, ఎల్లవేళలా వాళ్ళ తోడుంటూ, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వాళ్ళ నమ్మకాన్ని సహకారం అయ్యే విధంగా అన్ని పార్టీలకు మద్దతు కూడగట్టుకొని ముందుకు వెళ్ళి నా గ్రామ అభివృద్ధిని పరచడం కోసం నేను ముందు ఉంటానని చెప్పేసి నా ఈ గ్రామ సాక్షిగా ఈరోజే నేను ప్రమాణం చేయడం జరిగింది. ఈ తదుపరి కార్యాచరణ ఏదైనా కూడా ఉమ్మడిగా అందరితో కలిసిమెలిసి అందరినీ నా తోటి వాళ్ళ మద్దతును కూడగట్టుకొని ముందుకు వెళుతానని నేను హామీస్తున్నాను. మా తక్షణమే నా గ్రామ పంచాయతీకి కావలసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కూడా నేను ఏ పార్టీకి వీలైతే ఆ పార్టీతో జత కలిసి నా ముందుకు నడుస్తానని చెప్పేసి హృదయపూర్వకంగా ఈ బాలాజీ టెంపుల్ సాక్షిగా నేను చెప్తున్నాను. ఇక ముందు మేము ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పేసి ఆర్టీవీ యొక్క సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి, మరియు ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి గారిని కలిసినప్పుడు తను కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటిదంటే మా తండకు పూర్తిగా వాటర్ కోసం, ఫిల్టర్ వాటర్ కోసం, త్రాగునీరు కోసం చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. గ్రామానికి 4-5 కిలోమీటర్ల దూరానికి వెళ్ళి, అంటే బండ్లు ఉన్నోళ్ళు వెళ్తున్నారు, లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి టెస్టు చేయకుండా, వాటర్ టెస్టులు లేకుండా ఫ్లోరైడ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం వలన అనేక మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రావడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముసలి వాళ్ళు కానీ ఏజ్ వాళ్ళు కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని టెస్ట్ చేయించి ఇవి త్రాగడానికి ఉపయోగం ఉంటుందా ఉండదా అనే దాని మీద ఫోకస్ చేసి వాటర్ ప్లాంట్ ఇమ్మీడియట్గా చేపిస్తాను, శాంక్షన్ చేస్తానని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్రామాభివృద్ధిలో భాగంగానే పక్కకే మా గ్రామానికి ఇంకో హామ్లెట్, చిన్న గ్రామమైనటువంటి మర్రితండ అని చెప్పేసి ఆ గ్రామానికి దారి లేదు. ఆ దారి తక్షణమే మేడం దృష్టికి తీసుకెళ్లడం వలన ఎస్టిమేషన్ అనేది జరిగింది, కానీ దాన్ని బిల్ పాస్ చేయించి ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మేడం దగ్గర బలంగా నా వాయిస్ వినిపిస్తానని చెప్పేసి కూడా నేను ఈ ప్రజాముఖంగా, మీ టీవీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరో విషయం ఏంటిదనంటే స్పెషల్ గ్రాంట్ 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. మా ఊర్లో ఇంకో 10 ఇండ్లు అవసరం ఉన్నాయి. అసలే ఇండ్లు లేని వాళ్ళు, చాలా పేద గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండో విడతలో కానీ స్పెషల్ గ్రాంట్ కింద కానీ వాటికి కూడా నిధులు విడుదల చేసి మా ఈ నిరుపేదల గుడిసెలు తొలగించి వాళ్ళకు కూడా ఒక ఉండడానికి డబుల్ బెడ్రూమ్ల లాగా ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తదుపరి ఏ కార్యాచరణ అయినా కూడా అభివృద్ధిలో నా వంతు కృషి 100% నేను చేసి చూపిస్తానని చెప్పేసి చదువుకున్న వ్యక్తిగా, నన్ను ఒక రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసిన వ్యక్తిగా నన్ను వాళ్ళు కోరి తీసుకొచ్చి నిలబెట్టినందుకు గాను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను నిలబెడతానని చెప్పేసి మీ మీడియా తరఫున కానీ, ఇతర ఏ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే, చదువుకున్న వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళు చూపించే మార్పు ఏంటిదో తక్షణమే చూపించాలి, అది కనపరిచిన ఏంటంటే తదుపరి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అలా వ్యవహరించుకుంటానని చెప్పేసి నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నా ప్రజలు, నా బాలాజీ నగర్ తండ గ్రామ పంచాయతీ ప్రజలు నా పైన పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కాపాడుకుంటానని చెప్పేసి స్వయంగా నా మనస్ఫూర్తిగా ఈ దేవుని సాక్షిగా నేను కోరుకుంటున్నాను. బాలాజీ తండ సార్ కోసం మా సర్పంచ్, మా వార్డు మెంబర్లు మేమంతా కూడి కలిసి మట్టికట్టు చేసి మా తండ అభివృద్ధి చెందియాలని కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.